బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీకి దూరమైనట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని, తాను మాత్రం పోటీ చేయనని పీకే తెలిపారు. కాగా బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన వేళ ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంగా ప్రకటించారు. అయితే తన పార్టీ తరఫున ఎన్నికల్లో పూర్తిగా ప్రచారం చేస్తానని కూడా తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి మాత్రం తప్పకుండా కృషి చేస్తానని ఇందులో చెప్పారు. అయితే దీని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అనే దానిపైన ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపు క్రితం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా జనసురాజ్ పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లడం పైన ఉంది. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే రాఘోపూర్ సీట్ లో తేజస్వి యాదవ్ నియోజకవర్గం అయినటువంటి రాఘోపూర్ సీట్ లో ఆయన పోటీ చేయాలని ముందు భావించారు. అక్కడ ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగుతారని అన్ని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు బదులుగా చంచల్ సింగ్ అనే నాయకుడిని జనసురాజ్ పార్టీ అభ్యర్థిగా అక్కడ ప్రకటించారు. దీంతో తేజస్వి వర్సెస్ ప్రశాంత్ కిషోర్ పోటీ జరగదని కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక జనసురాజ్ పార్టీ ఇప్పటికే మొత్తం మొదటి జాబితాలో 51 మంది, రెండవ జాబితాలో 65 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం సుమారు 150 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తుంది. ప్రశాంత్ కిషోర్ మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీతో కలిసిపోను, ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు, స్వతంత్రంగానే ప్రజల మద్దతుతో పోటీ చేస్తానని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ నిర్ణయం సహజంగానే బీహార్ రాజకీయాల్లో ప్రధానంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా నాయకులు తాము పోటీ చేసి ప్రచారం చేస్తారు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం పార్టీని ముందుకు నడిపి యువతగత పాత్రలోనే ఆయన నిలిచిపోవాలనుకుంటున్నారు. ఇది ఆయనకు దీర్ఘకాల రాజకీయ ప్రణాళికల్లో భాగంగా ఈ విధంగా చేస్తున్నారంటూ రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఆయన వ్యూహం బీహార్ లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైన జేడీయూ, తేజస్వి యాదవ్ ఆర్జేడీ, బీజేపీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.